ఓహో ఆహా అరోమా మాత్రం భలే వస్తుంది అసలు. నోట్లో ఆల్రెడీ నీళ్ళు తిరిగేస్తున్నాయి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అదిరిపోయింది. హాయ్ హలో నమస్తే అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి మనం బిర్యానీ చేయబోతున్నాం. ఈ రోజు ఇలాంటి బిర్యానీ కాదు, అమ్మ చేతి బిర్యానీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. నార్మల్ గా మనం రెస్టారెంట్కి వెళ్ళి చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా, కానీ ఇంట్లో ఎప్పుడైనా అమ్మ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే మాత్రం నార్మల్ గా తినేదానికంటే డబల్ త్రిబుల్ తినాలనిపిస్తుంది. అంత ఇష్టం నాకనే కాదు మా ఫ్యామిలీలోని అందరికి మా అమ్మ చేసిన బిర్యానీ చాలా నచ్చుతుంది. చాలా షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను మీకు, అమ్మ చేత ఒకసారి ప్రిపేర్ చేసి ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తానని చెప్పి. అది ఫైనల్ గా ఈ వీడియోలోని కుదురుతుంది. సో చికెన్ మసాలాలు ఇవన్నీ కావాలి, అవి వెళ్ళి పట్టుకొని వచ్చేస్తాను. చికెన్ అయితే పట్టుకొని వచ్చేసాను వెళ్ళి. ఇప్పుడు మమ్మీకి ఇచ్చేసి మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందేమో. యాక్చువల్గా మా మమ్మీకి చికెన్ పెద్ద పెద్ద పీసులు ఉంటే నచ్చదు, అందుకే చిన్న చిన్న పీసులు కొట్టిస్తుంది. నేను ఇంకా మీడియం అన్నది ఇంకా చిన్న పీసులు కొట్టిస్తాను. మరీ చిన్నగా లేవులే, మీడియం పీసెస్. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి మసాలాలు వేస్తారో చూపిస్తాను. ఇవేంటంటమ్మా, అల్లం, వెల్లుల్లి, రాతి పువ్వు, జీరా, దాల్చిని, జావిత్రి, స్టార్ అనస్ పువ్వు, లవంగాలు, 2 యాలకులు, పెద్ద యాలకు ఒకటి, ధనియాల పొడి, ఇవన్నీ మిక్సీ చేసేస్తావు. ఇప్పుడు మన లెక్క ఏం ఉండదు ఏంటమ్మా నీకు, ఇంట్లో చేసిన వాటికి లెక్కలు ఉండవమ్మా, ఇలాగ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ బట్టి వేసేస్తారు. సో ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి ఒక ముద్ద రెడీ చేస్తారు. ఇది కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటోలు వేస్తారు. ఇందులో ఇందాక చూపించిన మసాలాలు అండ్ ఆనియన్ టమాటో వేసిన తర్వాత ఈ పేస్ట్ అయితే రెడీ అవుతుంది. మమ్మీ తయారు చేసిన పేస్ట్ తో పాటు బయట నుంచి ఒక 5 రూపీస్ ది చిన్నది ఉంటది కదా బిర్యానీ మసాలా, 5 రూపీస్ ప్యాకెట్ లో ఉన్న మసాలా వల్ల ఏమవుతుంది అంటే మమ్మీ ఏదైతే మసాలా 1-2 ఇలా మిస్ చేస్తుందో అవి కూడా కవర్ అయిపోద్ది అని చెప్పి అవి కూడా యాడ్ చేస్తుంది. ట్రిక్స్ నెక్స్ట్ ఏంటమ్మా, చూసారు కదా అవి నార్మల్ గా పెద్ద పీసులు ఉండవు, చిన్న చిన్న పీసులు అంటే మీడియం సైజ్ పీసులు ఉంటాయి. మీడియం కంటే కొద్దిగా చిన్న సైజ్ పీసులు, ఈ సైజ్ పీసులు ఉంటే చాలు బిర్యానీకి. తినడానికి మనకి ఫీల్ రావాలి కదా, ముక్కకి మనకి లోపల దాకా మసాలా వెళ్ళి మ్యారినేషన్ వెళ్ళినట్టు తెలియాలి. కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసింది మమ్మీ. ముక్కకి బాగా పట్టాలి, ఇదిగా మసాజ్ చేసేయండి కాసేపు. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా మసాలా, ఈ మసాలా పేస్ట్ ని అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో. సో ఈ మసాలా కూడా యాడ్ చేసి బాగా మసాజ్ చేసేయండి. మసాలా బాగా కలిసిన తర్వాత మనకి ఇదిగో చిలికించుకున్న పెరుగు ఉంది కదా, పెరుగు కూడా యాడ్ చేసేద్దాం. పెరుగులో బాగా సోక్ అవడం వల్ల పీసెస్ కూడా చాలా టెండర్ గా అయిపోతాయి. దీని తర్వాత ఇంకేమివా, ఆయిల్. ఓకే, మినిమం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేషన్ ఉంచాలి. దాని వల్ల ఏంటంటే ముక్క బాగుంటది, మసాలా లోపల దగ్గర కొద్దిగా టేస్ట్ బాగుంటది. మాక్సిమం అయితే మీరు 6-7 అవర్స్ ఉంచొచ్చు, ఓవర్ నైట్ కూడా ఉంచొచ్చు. ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటుంది మమ్మీ. మమ్మీ ఫ్రైడ్ ఆనియన్స్ దే అయ్యవా మళ్ళీ? నేను వండేటప్పుడు వేస్తుంటాను, ఫ్రై చేసాక వండేటప్పుడు, మ్యారినేషన్ లో ఎప్పుడు వేయలేదు. నైట్ అయింది, నైట్ మేము మ్యారినేట్ చేస్తాం. సో ఓవర్ నైట్ మేము మ్యారినేట్ చేసేస్తాం నార్మల్ గా. మమ్మీ ఎప్పుడు చేసినా సరే నైట్ 10 కి అలాగా మ్యారినేట్ చేసి ఎర్లీ మార్నింగ్ బిర్యానీ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకొని తెచ్చుకోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ నేను లెగను కదా, అందుకే ముందు రోజు తెచ్చి ఇచ్చేస్తా ఉంటాను. అది రేపు మార్నింగ్ బిర్యానీ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కాసేపు రెస్ట్ ఇద్దాం, నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ లో తోసేయడమే. గుడ్ మార్నింగ్ గైస్. ఇలా మమ్మీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు. సో నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తున్నారో చూద్దాం పదండి. గైస్ ఇలాగా ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. అక్కకి బిర్యానీతో నంచుకొని తినడం ఇష్టం. ఆనియన్స్ ని వేసాడు. పక్కన ఎగ్స్ కూడా బాయిలింగ్ పెట్టేస్తున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి. బిర్యానీలోని ఎంత ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటది. స్మెల్, టేస్ట్ అన్ని చాలా బాగుంటాయి. నార్మల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ లోని ఉప్పు, పసుపు వేసాం కదా. మా అక్కకి నార్మల్ గా బిర్యానీతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ నంచు కూడా ఇష్టం అట, అందుకే మమ్మీ కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తారంట. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ తిన్నా చాలా బాగుంటది. సూపర్. ఇలాగే అయిపోతాయి ఏమో అమ్మా. వద్దా చాలా. దేనికి రైస్ కా? ఎన్ని గ్లాసులు వేసావు? 1 కేజీ. 1 కేజీ అంటే 2-3 సరిపోద్దా? 2 పిల్లలు, భార్య భర్త ఉంటే 4 సరిపోద్ది. సో ఇందులో మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, సో ఆ మసాలాలన్నీ వేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే బయట 10 రూపాయలకి ఒక మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఉన్నవి అలాగే వేసేయండి. అందులో గసగసాలు తీసేసి. నిన్న రుబ్బుకున్నారు కదా మసాలా, ఆ మసాలా కూడా యాడ్ చేస్తుంది. ఈ వాటర్ లోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎంత సాల్ట్ యాడ్ చేయాలి చెప్పు. ఏమంటారు తెలుసా, బిర్యానీ అదే రైస్ బాయిల్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ లో సాల్ట్ అయితే మనకి
సీ వాటర్ ఉన్నంత సాల్ట్ యాడ్ చేసుకోవాలంట. కూరలు వేసుకున్న దానికంటే కూడా ఎక్కువ వేసుకోవాలా? ఎక్కువ వేసుకోవాలి. అది ఆ బియ్యంకి అన్నంకి పట్టాలి కదా. వాటర్ ఫుల్ గా బాయిల్ రావాలి. ఫుల్ బాయిలింగ్ లో ఉన్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. మనం నైట్ అంతా మ్యారినేట్ చేసుకుని చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్ చేద్దాం. తర్వాత బిర్యానీ లేయర్ యాడ్ చేయాలి. బిర్యానీ ఒకవైపు అంటే రైస్ ఒకవైపు బాయిల్ అవుతుంటది అండ్ కర్రీ ఒకవైపు అంటే చికెన్ ఒకవైపు కుక్ అవుతుంటది. ఇప్పుడు రైస్ అరగంట నానబెట్టాం కదా, సో అది బాయిలింగ్ వాటర్ లో వేసేసి ఒక 50 to 60% కుక్ అయిన తర్వాత బిర్యానీ మీద లేయర్ చేయాలి. టైంలో వేస్తున్నావు ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నారు. సో ఇక్కడ బాయిలింగ్ వాటర్ లో బియ్యం అయితే యాడ్ చేస్తారు. బియ్యం 50% ఉడికాక నేను వేసేస్తాను. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ బాగా కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటుంది మమ్మీ. అంటే కిందన మరీ మనకి గ్రేవీ డ్రై అయిపోకూడదు, కొద్దిగా ఉండాలి కదా మసాలా టైప్ లోనే. సో అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో సాల్ట్ అన్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే. ఇప్పటికే అరోమా తెలుస్తుంది అలాగా. ఇది గ్రేవీ బయట పెట్టుకుని అది కూర సిమ్ లో పెట్టుకోపోతే మాడిపోద్ది. మొత్తం వేసేస్తున్నావా? ఫస్ట్ ఒక లేయర్ 50% కుక్ అయింది, ఫస్ట్ ఒక లేయరు, తర్వాత 60-70 కుక్ అయింది ఒక లేయరు. ఈ లేయర్ లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొన్ని నెయ్యి మళ్ళీ పైన వేస్తాం. సరే, ఈ లేయర్ వేసే లోపు అది ఇంకొక 10% కుక్ అయిపోయి ఉంటది. అంతే. లాస్ట్ లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా. ఈ గ్రేవీ కూడా తీసుకున్నాను కదా, కర్రీలో గ్రేవీ సెపరేట్ చేసుకున్నారు కదా, ఆ గ్రేవీ కూడా పైన వేసేయాలి. గట్టిగా స్టవ్ మీద పెడితే కింద మాడిపోద్ది. అందుకే ఇలాంటి ప్యాన్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఎంతసేపు పెట్టాలి అది కూడా చెప్పు మమ్మీ. అది ఒక అరగంట పెట్టాలి అలాగా. తర్వాత ఓపెన్ చేసి అంటే ఇక్కడ స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ వచ్చింది అంటే కుక్ అయిపోయినట్టు. బిర్యానీ అయ్యేలోపు ఒక 2-3 బాయిల్డ్ ఎగ్స్ తిందాం. అసలుకి ఆకలి ఇలా హాఫ్ అన్ అవర్. అబ్బా మోతీగానే అబ్బో అరోమా కొట్టింది. కొంచెం నెయ్యి నెయ్యి పడట్లేదు. నెయ్యి లాస్ట్ లో నెయ్యి కొద్దిగా, ఇంకా కొంచెం కేవడా వాటర్ వేస్తాను. కేవరా వాటర్ అంటే ఇది, ఇగో కేవరా వాటర్ అని ఉంటది. ఇది లాస్ట్ లో వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా జస్ట్ ఇలా నిమ్మకాయ కూడా లాస్ట్ లో పిండేసుకొని హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. అది అంటే మూత తీసేసి ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. అంటే మొత్తం ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్తుంది కదా. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం బిర్యానీ కింద నుంచి కలపాలి. సో ఇది మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్స్. ఇది ఆయిల్, ఈ ఆయిల్ లో మంచి ఫ్లేవర్ ఉంటది ఆనియన్ ది. ఇది కూడా స్పూన్ అలాగా పైన వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్, చాలా బాగుంటది ఆ ఫ్లేవర్ కూడా. ఆయిల్ తిల్లుతుంది, జాగ్రత్త. మళ్ళీ ఆయిల్ తిల్లినప్పుడు మొహం మీద పడితే మచ్చలు ఉండిపోద్దాం, మళ్ళీ ఆయిల్ తిల్లకూడదు. ఇప్పుడు ఎగ్స్ కొన్ని ఫ్రై చేసుకుందాం. బిర్యానీలోకి నార్మల్ ఎగ్స్ ఇస్తారు కానీ బాయిల్డ్ ఎగ్స్ కొద్దిగా ఫ్రై చేస్తే దాని టేస్ట్ బాగుంటది. సో ఆయిల్ ఫ్రై చేసేసుకుందాం. సారీ, ఎగ్స్ ఫ్రై చేసేసుకుందాం. తిల్లింది అంత దగ్గరికి పెడితే ఎలాగా కొంచెం నీళ్ళు ఉంటుంది కదా. జాగ్రత్త. నేను ముందు కిచెన్ లో అప్పుడు రెస్టారెంట్ లో వర్క్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ లోని ఏమైనా వేస్తున్నప్పుడు ముందు మునిగిపోయేవి కూడా. సో మనకి అది కామన్ జరుగుతూ ఉంటాయి, బట్ మీరు జాగ్రత్తగా ఉండండి. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ మూత అయితే తీసేద్దాం. మమ్మీ ఇక్కడ పక్కన గ్రేవీ కూడా చేసింది బ్యాచిలర్ స్టైల్లో నెక్కర్ ఫ్రైడ్ ఎగ్. చలో అక్కడ తెచ్చి మమ్మీ. అబ్బో తీ ఆహా, ఇది కిందన మసాలా, పైన రైసు, రెండింటిని మిక్స్ చేయాలి ఇప్పుడు. ఓహో ఆహా, అసలు అరోమా మాత్రం భలే వస్తుంది. అసలు సూపర్. ఆ అరోమా నా వైపే కొడుతుంది. అది అరోమా మాత్రం నోరు ఊరిపోతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలి, తినేయాలి. ఇగో చూసారా, బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇంకా టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. మొత్తం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. చూడడానికి అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, మరి ముద్దగా కాకుండా ఇంకో పలుకుగా వచ్చింది. చూసారా బిర్యానీ, నోట్లో ఆల్రెడీ నీళ్ళు తిరిగేస్తున్నాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. మా ఇంట్లోని మా అమ్మ ఈ విధంగా ఈ ప్రాసెస్ లో అయితే చేస్తారు. బయట బిర్యానీ మమ్మీకి ఎక్కువ నచ్చదు అనమాట. మమ్మీ చేసుకున్న బిర్యానీ మమ్మీకి నచ్చుతుంది. అండ్ మాకు కూడా నార్మల్ రెస్టారెంట్ లో ఏదో తింటాం గానీ బాగుంటది. అక్కడ నాకు బాగా ఇష్టం లేదని అయితే చెప్పను. బట్ అక్కడికంటే ఇంట్లో చేసిన బిర్యానీ నాకు ఇంకా కొద్దిగా బాగా ఎక్కువ ఇష్టం. అంటే డబల్ త్రిబుల్ ఇంకా ఎక్కువ పొట్ట నిండిపోయిన లోపంకి తింటాను ఇంట్లో చేస్తే. అమ్మ ఏసీ అమ్మ ఫాస్ట్ గా ఆకలేస్తుంది. సో ప్లేట్ లో వేడి వేడి బిర్యానీ. అమ్మ కింద మసాలా కూడా కలిపి వేయమ్మా. ఆహా ఆహా ఏమి రుచి తినరామై మరిచి. నోట్లో నీళ్ళు ఆగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసెస్ చూద్దాం. ఓ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇది బిర్యానీ రైస్. ఇంకా పీసాలో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఆహా చాలా బాగుంది. అదిరిపోయింది. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా. నిమ్మకాయ ఆల్రెడీ వేసాను కదా నేను. ఇక ఫ్రైడ్ ఎగ్, ఆనియన్ అండ్ పీస్ పెట్టుకొని అద్భుతం అద్భుతం అమోఘం. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అద్దిరిపోయింది. అమ్మా సూపర్. మనం బిర్యానీ పాయింట్ ఓపెన్ చేసేద్దాం. అద్దిరిపోయింది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకోటి ఏం తెలుసా, బిర్యానీ నార్మల్ గా చేసుకున్న వెంటనే టేస్ట్ బాగుంటది. బట్ బిర్యానీ కొద్దిగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లోని ఒక 1 day తర్వాత మీరు ఒకవేళ వేడి చేసుకుని తిన్నారనుకోండి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. ఏదో టేస్ట్ కూడా సడన్ గా చేంజ్ అయిపోయి చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ రోజు చాలా బాగుంటుంది బిర్యానీ. అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అలాగా నాకు కూడా అలా బాగా ఇష్టం. సెకండ్ రోజు కదా మమ్మీ, ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకో అది మసాలా అంతా ఊరుతుందేమో బిర్యానీలో. నాకైతే అలా బాగా ఇష్టం. నువ్వు తినేసిన తర్వాత మీరు మాట్లాడుకుందాం, ఓకేనా? బిర్యానీ తినిన తర్వాత ఏదైనా డ్రింక్ గానీ థమ్స్అప్ గానీ ఏమైనా తాగాలనిపిస్తుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటది. కానీ ఇంట్లో మా మమ్మీ నేను థమ్స్అప్లు గానీ లేకపోతే ఏమైనా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకొని వస్తే ఇంకా నాకు ర్యాంపాడ్ ఇచ్చేస్తుంది. అందుకనే ఆ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏం కాకుండా స్వీట్ అండ్ సాల్ట్ లైమ్ తాగుతున్నాను. సోడా కూడా లేదు ఇంట్లో. చాలు. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది బిర్యానీ. ఇది మా మమ్మీ చేసిన స్టైల్ కదా. ఒకసారి నేను కూడా నా స్టైల్లోనే ఒక రెసిపీ వీడియో పోస్ట్ చేస్తాను. దాంతో పాటు నెక్స్ట్ ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. సో ఆ రెసిపీ వీడియోస్ కూడా వ్లాగ్స్ రూపంలోని ఫుల్ లెంత్ వీడియోస్ లోనైతే మీకు పోస్ట్ చేస్తాను. నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను లాంగ్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మీకు ఇంకే రెసిపీస్ కావాలో కింద కామెంట్స్ లో చెప్పండి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys. Happy eating.